హలో వ్యూవర్స్, అందరికీ నమస్తే. నేను మీ ప్రసన్న కుమార్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి మన ఫోన్లో మనం బ్లూటూత్ నెక్ బ్యాండ్స్ కానీ బర్డ్స్ కానీ స్పీకర్స్ కానీ కనెక్ట్ చేస్తూ ఉంటాం మన ఫోన్కి. సో ఆ స్పీకర్స్ కానీ బ్లూటూత్ నెక్ బ్యాండ్స్ కానీ బర్డ్స్ కానీ వీటన్నిటికీ మనం రీనేమ్ చేసుకోవచ్చు. సో ఈ రీనేమ్ చేసుకోవడం ఏంటంటే, ఇప్పుడు మనకు రియల్మీ అని వస్తుంది, జెబ్రానిక్స్ అని ఉంటుంది. సో ఈ కంపెనీ పేర్లతో వాటి స్పీకర్స్ ఉంటాయి అన్నమాట. సో వాటికి కాకుండా మనకు నచ్చినట్టు, సపోజ్ నా పేరు ప్రసన్న కుమార్, నా నెక్ బ్యాండ్కు నా పేరు పెట్టుకుంటా, ప్రసన్న కుమార్ అని పెట్టుకోను అనుకోండి. అట్లా ఆ విధంగా మీరు కూడా మీ దగ్గర ఉన్న బ్లూటూత్ స్పీకర్స్కి కానీ మీ దగ్గర ఉన్న నెక్ బ్యాండ్స్కి కానీ ప్రతిదానికి కూడా మీకు నచ్చిన నేమ్ అనేది సెట్ చేయొచ్చు. సో అది ఎలా సెట్ చేయాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మన ఛానల్కి మీరు కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దాం. దీనికి మనం ముందుగా బ్లూటూత్ ఓపెన్ చేద్దాం. సెట్టింగ్స్లో ఉంటుంది బ్లూటూత్. సో సెట్టింగ్స్లో సో ఇక్కడ బ్లూటూత్ ఉంది చూడండి, బ్లూటూత్. సో ఇక్కడ నేను ఒక డివైస్ సేవ్ చేశాను, OnePlus Bolid Z2. సో దీన్ని నేను రీనేమ్ చేస్తాను. ఇప్పుడు మనం ఒకసారి డివైస్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేద్దాం. సో డివైస్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తున్నాయి, చూడొచ్చు మనం. సో పక్కన రీనేమ్ అని వచ్చింది, ఫస్ట్ ఆప్షన్ మనకు రీనేమ్ అని వచ్చింది. సో ఇక్కడ రీనేమ్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మనకు బాక్స్ వచ్చేసింది. మనం సింపుల్గా ఈ నేమ్ మనం క్లియర్ చేద్దాం. సో ఇక్కడ నా పేరు రాసుకుంటున్నాను. సో ప్రసన్న అని రాశాను. సో ఇక్కడ ఓకే ఇచ్చేద్దాం. సో మనం బ్యాక్ వచ్చి చూద్దాం, చూడండి ఇక్కడ. సో ప్రసన్న సేవ్డ్, ఇక్కడ మనకు ఈ డివైస్ ఇట్లా సేవ్డ్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ మనం డివైస్ నేమ్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ చూపిస్తాను మీకు, చూడండి డివైస్ నేమ్. సో నేను ఆల్రెడీ రీనేమ్ చేశాను, ప్రసన్న కుమార్ 5G అని ఉంది కదా, దీన్ని మనం మారుద్దాం. దీన్ని నేను 1 2 3 4గా సెట్ చేసుకుంటా. సో చూడండి ఇక్కడ 1 2 3 4 అని రాశాను. సో ఇక్కడ రీనేమ్ డివైస్ అని ఉంది. సో ఇక్కడ ఓకే ఇచ్చేసినాను, చూడండి. సో డివైస్ నేమ్ 1 2 3 4. సో ఈ విధంగా మనం మన ఫోన్లో ఉన్న బ్లూటూత్కి డివైస్ చేంజ్ చేసుకోవచ్చు, డివైస్ నేమ్ చేంజ్ చేయొచ్చు. మనం ఏదైనా నేమ్ చేసిన మనం ఏదైనా బ్లూటూత్ నెక్ బ్యాండ్ కావచ్చు, స్పీకర్స్ కావచ్చు, ఇవన్నీ మనం దేనికైనా కూడా మనం రీనేమ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు 1 2 3 4 అని నేను సెట్ చేసిన, ఈ 1 2 3 4 అనేది ఎవరికి కనబడుతుంది అంటే, మనకు ఒకవేళ ఎవరైనా మన బ్లూటూత్ ఆన్ చేసినప్పుడు మన దగ్గర మన డివైస్ని వాళ్ళ ఫోన్లో చూసారు అనుకోండి, అప్పుడు 1 2 3 4 వాళ్ళకి కనబడుతుంది. ఇప్పుడు ఏదైతే మన స్పీకర్స్ కానీ నెక్ బ్యాండ్ కానీ ఏవైతే మనం రీనేమ్ చేస్తాం కదా, ఈ రీనేమ్ చేసినది ఏదైతే ఉంటుందో అది మన డివైస్కి మాత్రమే కనబడుతుంది. ఇంకే డివైస్లో కూడా మనకు ఈ మనం రీనేమ్ చేసింది కనబడదు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.